మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు 4000 నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రేషన్ కార్డుల పంపిణీ చేయలేదని, దీని వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ప్రజలే ఆలోచించుకోవాలన్న ఎమ్మెల్యే మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ రెవెన్యూ అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది పేద ప్రజలు చెప్పున్నారు ఆఫీసులో తిరిగి గత 10 సంవత్సరాలుగా ఎన్నిసార్లు వారు మొదలుపెట్టుకున్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుండి మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మీరు కోరిచ్చినటువంటి ఇందిరా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరగాలని చెప్పేసి మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ, అదేవిధంగా ఈరోజు మనం అందరికీ మన మహబూబాబాద్ మండల పరిధిలో 4000 మంది అంటే కొత్త రేషన్ కార్డులలో మనం మొత్తం నూతనంగా ఎంతమంది అయితే వచ్చారో కొత్త రేషన్ కార్డులతో పాటుగా పాత రేషన్ కార్డులో కొంతమంది ఎవరైతే వారి పేరు నమోదు కాలేదు వారి పేర్లు కూడా అందులో జత చేసి మొత్తం 4000 మంది మన మహబూబాబాద్ మండలంలోనే ఈ లబ్ధిదారుల ప్రక్రియ ఈరోజు చాలా గొప్పగా జరుగుతూ ఉంది. మన ప్రభుత్వం నిజంగా వాస్తవానికి చెప్పుకుంటూ పోతా ఉంటే, మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక రైతు చెప్పాడు, వాస్తవానికి మనం ఊపిరి తీసుకోకపోతే, ముక్కు తిప్పకపోతే ఇంకొక సంక్షేమ పథకం, ఇంకొక అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతుంటే గత 1.5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం చేసినట్టుగా దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు మనం ఇచ్చుకుంటూ పోతున్నాం. కేవలం అప్పుడు మన ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ కావాలి, 10 మందికి తెలియజేయాలంటే స్థానికంగా మనకు స్థానిక లీడర్లు మన ఈ ప్రక్రియను మనం ఇప్పుడు ఎంచుకొని మన ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. గతంలో మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఇటు సంక్షేమం మరొక పాటు అభివృద్ధి కూడా సమపాలలో జరుగుతుంది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థలు మన ముందుంది. అమలారా మీరందరూ ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి మీరు తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మీ ఇంటి ముందు వేసినటువంటి రోడ్లే కావచ్చు, డ్రైనేజ్లే కావచ్చు 10 మందికి తెలియజేసి మన కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఎవరికైతే టికెట్ ఇస్తామో వారిని భారీ మెజారిటీని గెలిపించే బాధ్యత మహిళలు.